మీ పిల్లాడికి 25 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల పైన కూడానండి ప్యాకేజ్ కావాలంటే ఇది చూడండి. ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ ఇచ్చే ఉద్యోగం. తల్లిదండ్రులు జీవితకాలం సమస్తం ధారపోసి పిల్లల చదువుకే ఖర్చు పెడుతున్నారు కదా. కానీ కొన్ని చోట్ల కొన్ని విషయాలు మిస్ అయిపోతున్నారు. అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఇది షేర్ చేస్తున్నాను. బిట్సాట్ అండి. బిట్స్ పిలానీ అనగానే మీకు అర్థమైంది కదా. వీళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. ఇంతకుముందు కేవలం పిలానీలోనే ఉండేదండి. ఇప్పుడు గోవా క్యాంపస్ వచ్చింది, హైదరాబాద్ క్యాంపస్ వచ్చింది. బిట్స్ అనగానే చాలామంది ఇంజనీరింగ్ అనుకుంటారండి. ఇంజనీరింగ్తో సమానమైనవి. ఆ మాటకు వస్తే ఇంజనీరింగ్ కంటే కాస్త ఎక్కువ సంపాదిస్తున్న కోర్సులు కూడా ఉన్నాయి. చాలామందికి తెలియదండి. ఎంఎస్సి ఉంది, ఫార్మసీ కూడా ఉంది, గుర్తుంచుకోండి. అంటే మళ్ళీ ఈ ఎంఎస్సి వాళ్ళు 1-2 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ మెయిన్ స్ట్రీమ్ డ్యూయల్ డిగ్రీస్ ఉన్నాయి కదండి, అందులో కూడా వెళ్ళిపోవచ్చు. అంటే 5 years కోర్సులు ఉన్నాయి కదండి, అందులోకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి చాలా గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ అండి. ఎక్కడ ఆస్ట్రేలియా కానీ, అమెరికాలో కానీ, ఫ్రాన్స్లో కానీ వాళ్ళతో టైఅప్ ఉంటుందండి. అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు చదువుకోవచ్చు. చూడండి ఎన్ని అవకాశాలు ఉన్నాయో. కానీ బిట్స్లో చదవటమే చాలా గొప్పగా ఫీల్ అవుతారండి. ఐఐటీలతో పోల్చుకుంటారండి. ఐఐటీల కంటే కాస్త ఎక్కువే పోల్చుకుంటారు కొంతమంది. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఆ క్యాంపస్లో ఇంకా ఐఐటీల్లోనైనా కాస్తో కోస్తో క్యాంపస్లో ప్లేస్మెంట్ రాని వాళ్ళు ఉంటున్నారు. కానీ 30% 20% బిట్స్లో ఉండరండి. కావాలంటే చెక్ చేసుకోండి. సో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నాను అనే వాళ్ళందరూ కూడా రేపు ఆ బిట్సాట్కి అప్లై చేయండి దయచేసి. ఏది ఇప్పుడు కాదు, వచ్చే ఏడాది ఏప్రిల్ మేలో 2 విడతల్లో ఎగ్జామ్ ఉంటుంది. 2 సార్లు రాసుకోవచ్చు. ఏ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తే ఆ ఎగ్జామ్నే కన్సిడర్ చేస్తారండి. అప్లికేషన్ పెట్టుకునే టైం దాకా బాగానే ఉందండి. ఆల్రెడీ ఓపెన్ అయింది విండో. మార్చి దాకా ఇచ్చారండి. నెక్స్ట్ మార్చి దాకా ఇచ్చారు. సో అంటే నా ఉద్దేశం చాలామందికి తెలియక ఏదో ఎంసెట్లో వెళ్తాంలే లేకపోతే ఐఐటి రాస్తాంలే అనుకుంటున్నారు తప్పించి ఇలాంటివి మిస్ అవుతున్నారు. చాలామంది పొరపాటు చేస్తున్నారు తల్లిదండ్రులు. కాకపోతే 4-5 వేలు ఫీజు ఉంటుందండి, అదే ఇబ్బంది. 4-5 వేలకి ఆలోచించొద్దు. చిన్నప్పటి నుంచి వాడికి మీరు ఖర్చు పెట్టిన వాటిల్లో పోల్చుకుంటే 4-5 వేలు పెద్ద విషయం కాదు. మీ వాడు నిజంగా క్లవర్ అయి ఉంటే, కూర్చుంటే, రాయగలిగితే సేమ్ అండి. చాలా టెస్టులు రాస్తాడు కదా. ఏది మెయిన్స్ దగ్గర నుంచి అన్నీ రాస్తూ ఉంటారు ఇంటర్మీడియట్ పిల్లలు. వాళ్ళకి బ్రహ్మాండమైన అవకాశం. సేమ్ సిలబస్ ఉంటుంది, అదే స్ట్రక్చర్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అవకాశాలు మిస్ అవ్వద్దని చెప్పడం నా ఉద్దేశం. తెలివిగల తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తారు. బిట్సాట్ అని, ఎస్ఆర్ఎం అని, బిట్ అని ఇలాంటివి చాలా ఉన్నాయి, అమృత అని. కానీ బిట్స్ మర్చిపోతారనే ఉద్దేశంతో ఇగో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ కాదు, నాన్ ఇంజనీరింగ్ ఎకనామిక్స్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. సెమీ కండక్టర్స్ దగ్గర నుంచి ఏది ఎంఎస్సిలో ఉన్నాయి. ఫార్మసీ ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. సో ఇక్కడ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్తూ ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ ఇస్తే చాలామందికి షేర్ అవుతుంది.